తెలంగాణలో తొలిదశ గ్రామ పంచాయతీ పోలింగ్ ముగిసింది. తొలిదశలో 3834 సర్పంచ్, 27628 వార్డు పదవులకు పోలింగ్ జరిగింది. మధ్యాహ్నం 12 గంటలకు 60% పోలింగ్ దాటింది. అయితే ఇంకా క్యూలో ఉన్న వారికి ఓటేసే అవకాశం కల్పిస్తున్నారు ఎన్నికల అధికారులు. మధ్యాహ్నం 2 గంటల వరకు భోజన విరామం ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటల నుండి ఓట్ల లెక్కింపు చేపడతారు. ఈ సందర్భంగా శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. కాసేపట్లోనే తుది ఫలితాలు వెల్లడి కాబోతున్నాయి. ఫలితాలు ప్రకటించాక ఉప సర్పంచ్ ఎన్నిక ఉంటుంది. ఈ నెల 14న 2వ దశ పంచాయతీ పోలింగ్ నిర్వహిస్తారు. తొలిదశ గ్రామ పంచాయతీ పోలింగ్ ముగిసింది. నిజామాబాద్ లో ఏ విధంగా పోలింగ్ ఇప్పటివరకు కూడా, నిజామాబాద్ జిల్లాలో ఎంతవరకు ఇప్పటివరకు కూడా పోలింగ్ ఎంత శాతం నమోదైందని వివరాలు తెలపడానికి మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ లైవ్ లో అక్కడ సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, అంటే మధ్యాహ్నం 12 గంటలు దాటిన సమయానికి 60% వరకు కూడా పోలింగ్ నమోదైనట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు 1 గంట అవుతోంది. సో ఇప్పటి వరకు కొంతమేర పర్సంటేజ్ ఏమైనా పెరిగిందా? ఎట్లా ఉంది శ్రీకాంత్ అక్కడ? ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికలు సక్సెస్ఫుల్ గా ముగిశాయని చెప్పవచ్చు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా, ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగం కావచ్చు, పోలీసు యంత్రాంగం కావచ్చు కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో మొదటి విడత పంచాయతీ ఎన్నికలు సక్సెస్ఫుల్ గా ముగిశాయి. కాసేపట్లోనే 1 గంట ముగియగానే పోలింగ్ కేంద్రాల వద్ద గేట్లు మాత్రం క్లోజ్ చేశారు పోలీసులు. ఒక లోపట్నే ఉన్నటువంటి సిబ్బందిని వాళ్ళకి అక్కడే లంచ్ ఏర్పాటు చేశారు. షెడ్కి ముందు, అంటే 2 నిమిషాల ముందు 3 నిమిషాల ముందు వెళ్ళిన వారికి ఓటు వేసుకునే అవకాశం కల్పించారు. వాళ్ళు ఓటు వేసి బయటకు వచ్చిన తర్వాత ఏదైతే బాక్సెస్ ఉన్నాయో ఆ బాక్సెస్ అన్ని చోట బ్యాలెట్ బాక్స్ ఒక చోట చేర్చి 2 గంటలు, అంటే ఎవరైతే అక్కడ సిబ్బంది ఉన్నారో సిబ్బంది ఈ 1 నుంచి 2 మధ్యలో లంచ్ విరామం ఉంటుంది. ఆ లంచ్ విరామం తర్వాత వాళ్ళు తిరిగి కౌంటింగ్ కార్యక్రమంలో పాల్గొంటారు. మొదటగా వార్డు సభ్యులకు సంబంధించినటువంటి ఓట్లను లెక్కిస్తారు. ఒక్కొక్క గ్రామ పంచాయతీలో కొన్ని చోట్ల 9 వార్డులు, కొన్ని చోట్ల 13 వార్డులు, కొన్ని చోట్ల 8 అట్లా ఉన్నాయి. ఆ వార్డు సభ్యుల ఓట్ల లెక్కింపు తరువాత సర్పంచ్ కి సంబంధించినటువంటి ఓట్లను లెక్కిస్తారు. సర్పంచ్ ఓట్ల తర్వాత ఫలితాలను ప్రకటిస్తారు. ఫలితాలు ప్రకటించిన అనంతరం ఉప సర్పంచ్ కి సంబంధించినటువంటి ఎన్నిక జరుగుతుంది. వార్డు సభ్యులు మెజార్టీ ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళు ఉప సర్పంచ్ ని ఎన్నుకుంటారు. ఇప్పటి వరకు ఇటు కామారెడ్డి జిల్లాలకు వచ్చి మొదటి విడత ఎన్నికలైతే సక్సెస్ఫుల్ గా పూర్తయ్యాయి. సాయంత్రం 6 లోపు పూర్తి స్థాయిగా ఈ ఎన్నికల ప్రక్రియ అనేది ముగుస్తుంది. కౌంటింగ్ పూర్తిగా ముగిసి ఎన్నికల ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఎన్నికల అధికారి తెలిపారు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. తెలంగాణలో తొలిదశ గ్రామ పంచాయతీ పోలింగ్ ముగిసింది. ఇక 2వ దశ 14న కూడా నిర్వహించబోతున్నారు. ఈ నేపథ్యంలోనే అంటే మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా 60% వరకు కూడా పోలింగ్ దాటింది. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ఇన్పుట్ శ్రీకాంత్ న్యూస్ స్ట్రీమ్ నుంచి సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, అంటే మధ్యాహ్నం 12 గంటల వరకు 60% వరకు పోలింగ్ నమోదైంది. ఇప్పుడు 1 గంట కావస్తోంది. సో ఎట్లా, ఎంత శాతం వరకు కూడా నమోదైంది? మొత్తం జిల్లాల వారీగా కూడా మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి శ్రీకాంత్? హిమబిందు, గుడ్ ఆఫ్టర్నూన్. సో ఓవరాల్ గా 37,500 పోలింగ్ స్టేషన్లు ఈ రోజు ఎన్నికలు జరుగుతున్నాయి. సో పోలింగ్ స్టేషన్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ 60% వరకు కూడా పోలింగ్ పూర్తయిపోయింది. సో ఇప్పటికే చివరి క్షణాల్లో, చివరి నిమిషాల్లో కూడా ఎన్నికల పోలింగ్ వేయడానికి లోపలికి వచ్చిన వాళ్ళంతా కూడా ఓటు వేయడానికి లోపలున్నారు. సో ఇప్పటికీ ఎన్నికల అంటే పోలింగ్ మాత్రం పూర్తయింది. ఎన్నికల పోలింగ్ సమయం అయిపోయింది. మరి కాసేపట్లో 2 గంటల నుంచి దీనికి సంబంధించినటువంటి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మొదలు కాబోతుంది. సో ఇట్లా నేపథ్యంలో
ఈ రోజు మొదటి విడత పోలింగ్ పూర్తయిపోయింది. సో మరి కాసేపట్లోనే కౌంటింగ్ ప్రక్రియ మొదలు కాబోతుంది. ఆ తర్వాత 14వ తారీఖు రెండో విడత, 17వ తారీఖు మూడో విడతగా ఎన్నికలు జరగబోతున్నాయి. సో ఇప్పటికే మూడో విడతకు సంబంధించినటువంటి ఎన్నికల పోలింగ్ విషయంలో కూడా దాంట్లో 394 మంది ఏకగ్రీవంగా ఎన్నికారు. దానికి సంబంధించినటువంటి నామినేషన్ ప్రక్రియ కూడా ఇప్పటికే అయిపోయింది. దానికి సంబంధించినటువంటి స్క్రూటినీ కూడా అయిపోయింది. సో ఓవరాల్ గా మొత్తానికి 3752 స్థానాలకు ఈ రోజు మొదటి విడతలో జరుగుతున్నటువంటి దాంట్లో 12640 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 12732 స్థానాలకు గాను గ్రామ పంచాయతీలకు గాను మొదటి విడత ఎన్నికలకు మొత్తానికి ఎన్నికలు అయితే జరిగిపోయినాయి. సో దీంట్లో 189 మండలాల్లో ఈ రోజు ఎన్నికలు జరిగాయి. సో దాంట్లో 3834 మంది సర్పంచ్ అభ్యర్థులుగా సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. దాంట్లో 27,628 వార్డు మెంబర్స్ గా కూడా ఎన్నికలు జరిగాయి. సో వీటితో పాటు మరి ముఖ్యంగా 395 గ్రామ స్థానంలో ఏకగ్రీవం అయితే గనక ఆల్మోస్ట్ 3834 వార్డు మెంబర్లకు సంబంధించి కూడా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. సో దీంట్లో బరిలో మాత్రం 12,000 మంది ఉన్నారు. ఇక రెండో విడతకు సంబంధించి కూడా 414 స్థానాల్లో ఏకగ్రీవంగా సర్పంచ్ అభ్యర్థులు ఇప్పటికీ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. దాంట్లో 8,304 వార్డు మెంబర్లకు సంబంధించినటువంటి వార్డు మెంబర్లు కూడా ఇప్పటికీ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. సో ఎన్ని గ్రామాలు ఏకగ్రీవం అయ్యాయి ఏంటి అంటే ఆల్మోస్ట్ ఈ 3 విడతలకు సంబంధించి జరగబోయేటువంటి ఎన్నికల్లో దరిదాపు 1000 గ్రామాలకు నియర్ బై ఏకగ్రీవంగా అయినట్టు మాత్రం తెలుస్తోంది ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం. సో ఏదేమైనా కానీ సో ఈ రోజు మాత్రం ఎన్నికలు చాలా ప్రశాంతంగా జరిగాయని చెప్పాలి. అటు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు, ఇటు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్లు కూడా చాలా వరకు టగ్ ఆఫ్ వార్ పోటీ ఇచ్చారని చెప్పాలి. ఓవరాల్ గా ఇది పార్టీలకు సంబంధం లేని ఎన్నికలైనా కానీ వెనకాల నుంచి పార్టీలు నడిపిస్తాయని చెప్పడం ఎట్లాంటి సందేహం లేదు. ఆ పార్టీ అభ్యర్థే దీన్ని బలపరుస్తూ ఉంటారు. సో ఇట్లా నేపథ్యంలో 12 గంటల వరకు చూసుకుంటే కనుక 52% ఎన్నికల పోలింగ్ శాతం పూర్తయింది. సో ఓవరాల్ గా ఇప్పటి వరకు చూసుకుంటే కనుక 1 గంట వరకు 60% పోలింగ్ పూర్తయిపోయింది. సో మొత్తం మిగిలిన సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలకు రెండో విడత, మూడో విడతకు కూడా సిద్ధంగా ఉన్నాయి గ్రామ పంచాయతీలు. సో ఈ రోజు జరిగినటువంటి ఎన్నికల్లో 3834 గ్రామ పంచాయతీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. సో వాటికి సంబంధించినటువంటి పూర్తి ఎన్నికలకు సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా సాయంత్రం వరకు రాబోతాయి 6 గంటల వరకు. అండ్ ఆ తర్వాత సాయంత్రం 6 గంటల తర్వాత ఉప సర్పంచ్ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. సో ఉప సర్పంచ్ ఎన్నికలు ఆ వార్డు మెంబర్లు కలిసి ఎన్నుకుంటారు కాబట్టి సో అది అప్పటికప్పుడు నిర్ణయించేటువంటి అంశం. బై ఓకల్ గా వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు ఉంటాయి. బట్ ఏదేమైనా కానీ ఓవరాల్ గా ఇప్పటి వరకు 394 స్థానాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. మూడో విడతలో 4158 సర్పంచ్ స్థానాల్లో 394 స్థానాలు ఇప్పటికీ ఏకగ్రీవం అయినాయి. ఇంకా కొన్ని కారణాలతో ఒక 11 గ్రామాలకు మాత్రం ఎన్నికలు దూరంగా ఉన్నాయి. సో అక్కడటువంటి కొన్ని స్థానిక సమస్యల నేపథ్యంలో సో దీంతో 3752 స్థానాలకు మొత్తం 12,640 మంది సర్పంచ్ అభ్యర్థులు రేసులో ఉన్నారు. అయితే సర్పంచ్ స్థానాలతో పాటు వార్డు మెంబర్లకు సంబంధించినటువంటి స్థానాలు కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యే ఆల్మోస్ట్ 8,000 వార్డులకు సంబంధించి ఏకగ్రీవంగా ఇప్పటికీ ఎన్నిక కావడం జరిగింది. సో మూడో విడతలో 36,434 వార్డు స్థానాల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. దీంట్లో ఇప్పటికే 7,916 స్థానాల్లో వార్డు సభ్యుల్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సో ఇక మిగిలిన కేవలం 28,406 వార్డు స్థానాలకు 75,283 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మూడో విడతలో జరగాల్సినటువంటి ఎన్నికలు కొన్ని వార్డుల్లో కూడా కొన్ని స్థానికంగా ఉన్నటువంటి ఇష్యూస్ తోటి అక్కడ ఎన్నికలు కూడా జరగట్లేదు. ఆల్మోస్ట్ 100కు పైగా వార్డులకు ఎన్నికలు జరగడం లేదు. అయితే ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈ ఏకగ్రీవమైనటువంటి చోట్ల ఎట్లాంటి సమస్యలు మాత్రం లేవు. ఇక మిగిలిన 3,834 స్థానాలకు మాత్రమే ఈ రోజు ఎన్నికలు జరిగాయి. సో అన్ని ప్రాంతాల్లో చూసుకుంటే కనుక అటు ఆదిలాబాద్ మొదలు ఇటు మహబూబ్ నగర్ వరకు చూసుకుంటే కనుక ఎక్కడా కూడా ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. సో ఎన్నికలు మొత్తం కూడా ప్రశాంతంగా జరిగాయి. సో అండ్ సిటీ అవుట్స్కర్ట్స్ లో కూడా ఉదయం 10 గంటలు 11 గంటల ప్రాంతంలో కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యాయి. ఎందుకంటే సొంత ఊళ్ళకి వెళ్ళి సర్పంచ్ ఎన్నికలకు పోటీ పడుతున్న వాళ్లకు ఓట్లు వేయడం కోసం అండ్ మోర్ ఓవర్ ఇక్కడ రాష్ట్ర నాయకత్వం కూడా పూర్తిగా జిల్లాలకు గ్రామ స్థాయికి గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళిపోయారు. సో వెళ్ళిపోయి అక్కడ జరుగుతున్నటువంటి ఎన్నికల్లో పాల్గొన్నారు. యువత మొత్తం కూడా ఎన్నికల్లో పాల్గొనడానికి ముందుకెళ్లారు. అటు హన్మకొండ గానీ, అటు వరంగల్ గానీ, జయశంకర్ భూపాలపల్లి గానీ. సో ప్రస్తుతానికి మనం ఒకసారి ఉమ్మడి వరంగల్ జిల్లా చూసుకుంటే కనుక స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో 5 మండలాల్లో ఎన్నికలు జరిగాయి. సో దాంట్లో 12 గంటల వరకు చూసుకుంటే గనక ఆల్మోస్ట్ 50% పోలింగ్ పూర్తయిపోయింది. చిల్పూర్ మండలంలో
ఆల్మోస్ట్ 45%, స్టేషన్ గన్పూర్ లో 55 నుంచి 60% వరకు పోలింగ్ పూర్తయింది. లింగాల గన్పూర్ మండలంలో 50%, ఆ తర్వాత రఘునాథ్పల్లి మండలంలో 55.34%, జఫర్గఢ్ లో 34.95% ఎన్నికల పోలింగ్ పూర్తయింది. కమింగ్ టు జయశంకర్ భూపాలపల్లి విషయానికి వస్తే గణపురం మండల కేంద్రంలో కూడా గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు జరిగాయి. బీఆర్ఎస్ పార్టీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ మధ్య ఒక హోరాహోరీ పోటీ మాత్రం ఉందని చెప్పాలి. సో ఆ పార్టీలు బలపరిచినటువంటి అభ్యర్థులకి ఓట్లు వేయాలంటూ కూడా అక్కడ అభ్యర్థులు ఒకరినొకరు గొడవలు పెట్టుకునేటువంటి పరిస్థితి, కొంత తోపులాటలు కూడా జరిగాయి. కమింగ్ టు ఇక హన్మకొండ విషయానికి వస్తే మొదటి విడత భీమదేవరపల్లి, ఎలకతుర్తితో పాటు కమలాపూర్ లో ఉదయం 11 గంటల వరకు నమోదైనటువంటి ఓటింగ్ శాతం చూస్తే గనక భీమదేవరపల్లిలో 55.46%, ఎలకతుర్తిలో 50.18%, కమలాపూర్ లో 43.49%. మొత్తం ఎక్కడ చూసినా గానీ ప్రతి జిల్లాల్లో ఆయా జిల్లా కేంద్రాల్లో 50% పోలింగ్ అయితే పూర్తయిపోయింది. ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే అటు ఉమ్మడి ఆదిలాబాద్ గానీ, ఉమ్మడి కరీంనగర్ గానీ, ఉమ్మడి మెదక్ జిల్లా గానీ, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా గానీ, ఉమ్మడి వరంగల్ జిల్లా గానీ, ఉమ్మడి నల్గొండ జిల్లా గానీ, ఉమ్మడి మెదక్ జిల్లా గానీ, సో పూర్తిగా తెలంగాణ ఉమ్మడి మహబూబ్ నగర్ తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇప్పటికే 3,834 మంది గ్రామ పంచాయతీ స్థానాలకు 12,000కు పైచిలకు అభ్యర్థులు పోటీ పడ్డారు, అన్ని పార్టీల నుంచి తో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా. సో ఎన్నికలు మాత్రం చాలా ప్రశాంతంగా జరిగాయి. సో ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలు తెలంగాణలో మొత్తానికి ఇంత కాలానికి జరిగాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినంత తర్వాత 2 సంవత్సరాలకు, అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే దరిదాపు 1.5 సంవత్సరాల కాలం పాటు సర్పంచులు ఖాళీలు ఉన్నటువంటి పరిస్థితి, వాళ్ళకు నిధులు కూడా లేనటువంటి పరిస్థితి. అండ్ ఈసారి యువత కూడా ఎక్కువగా బరిలో ఉన్నారు. యువత కూడా ఈసారి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీలో ఉన్నారు. వాళ్ళ రాజకీయ భవిష్యత్తును కూడా వాళ్ళు పరీక్షించుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. రైట్, కాసేపట్లో తొలి విడత ఎన్నికలు ముగిసిపోయాయి. అంటే వరంగల్లో కూడా అత్యధికంగా కూడా 61.21% నమోదైంది పోలింగ్. అత్యల్పంగా కూడా ఆదిలాబాద్ జిల్లాలో నమోదైంది. మనం లెఫ్ట్ సైడ్ చూస్తున్నాం బాక్స్ లో వరంగల్లో గేట్స్ క్లోజ్ చేస్తున్న పరిస్థితి. అంటే 1 గంట వరకు క్యూ లైన్ లో ఉన్న వారికి మాత్రమే ఓటు వేసేదానికి వీలుంటుంది. సో టైం అయిపోయింది కాబట్టి ఇక్కడ గేట్స్ క్లోజ్ చేస్తున్న పరిస్థితి. సో సాయంత్రం 1 గంట తర్వాత కూడా వాళ్ళకి లేదు కాబట్టి 2 గంటల నుంచి కూడా కౌంటింగ్ ప్రారంభమవుతుంది. సాయంత్రం కల్లా కూడా ఫలితాలు వెల్లడయ్యే ఛాన్స్ ఉంది.